హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ సిలబస్ అనాలిసిస్లో పార్ట్ 9 వీడియో థర్డ్ యూనిట్కి సంబంధించినటువంటిదండి. టీచర్ కాంపిటెన్సీస్ ఇన్ ఎవాల్వింగ్ అప్రోప్రియేట్ అసెస్మెంట్ టూల్స్. మదింపు సాధనాలను అభివృద్ధి చేయుటలో ఉపాధ్యాయుని సామర్థ్యాలు ఎలా ఉంటాయి, మరి ఉపాధ్యాయుని సామర్థ్యాలు కూడా మదింపు సాధనాలు అభివృద్ధి చేయటంలో డిసైడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి 3.1లో ప్రత్యేక సందర్భాలకు విషయ మరియు విద్యార్థి మదింపు కొరకు తగిన మదింపు సాధనాల్లో దృశ్యీకరణ చేయటం అనేటువంటిది మరి ఇచ్చారు. ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, మారుతున్న సమాజానికి అనుగుణంగా విద్యార్థులలో సృజనాత్మకత, తార్కికత, విశ్లేషణ శక్తి సామర్థ్యాన్ని పెంపొందించాల్సినటువంటి అవసరం ఉంది. విద్యార్థుల్లో ఈ యొక్క శక్తి యుక్తులను పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉపాధ్యాయుని సామర్థ్యాలపై ఆధారపడి ఉంది. ఉపాధ్యాయుడు మరి వారందరినీ దృష్టిలో పెట్టుకొని మరి ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి దానికి సంబంధించినటువంటి టాపిక్ ఇది. ముఖ్యంగా ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, ప్రస్తుతం పాఠశాలల్లో తయారు చేస్తున్నటువంటి విద్యా ప్రణాళిక కావచ్చు, అదేవిధంగా టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ కావచ్చు, అదేవిధంగా ఎగ్జామ్స్ కావచ్చు, మరి ముఖ్యంగా ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ది చిల్డ్రన్ అంటే పిల్లల్లో సమగ్ర వికాసాన్ని పెంపొందింపజేసేటువంటి కెపాసిటీ ఈ యొక్క ఎగ్జామ్స్కి లేవు అని చెప్తున్నారు మేధావులు. అంటే పిల్లల్లో సృజనాత్మకత శక్తిని పెంపొందించాల్సినటువంటి అవసరం ఉంది. మరి అదేవిధంగా సరళతను పెంపొందించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మరి పరీక్షా విధానంలో మార్పులు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేటువంటిది తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. అంతేగాని నేడు ఉన్నటువంటి విద్యా విధానంలో మరి ఎగ్జామ్స్ నిర్వహణ అనేటువంటిది సరిగా లేదు. కాబట్టి ఇంకా ఏ విధమైనటువంటి సామర్థ్యాలు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది, ఏ విధమైనటువంటి సామర్థ్యాలను విద్యార్థుల్లో పెంపొందింపజేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి దానికి సంబంధించినటువంటి టాపిక్ ఇది. ఈ టాపిక్లో మరి సిలబస్ అనాలిసిస్లో భాగంగా ఫస్ట్ది మనకు వచ్చేసి మరి ప్రత్యేక సందర్భాలకు విషయ మరియు విద్యార్థి మదింపు కొరకు తగిన మదింపు సాధనాలను దృశ్యీకరణ చేయటం. అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, సందర్భానికి అనుగుణంగా కాంటెక్స్చువల్ మేనర్లో టీచర్ సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాంటెక్స్చువల్ మేనర్లో మాత్రమే సందర్భానికి మరి అనుగుణంగా పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉపాధ్యాయునిపై ఆధారపడి ఉంది క్లాస్ రూమ్లో. మనం ఇంకా ముందు పోవాలంటే మరి మదింపు అనేది అభ్యసనంలో అంతర్భాగం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మాటివ్ అసెస్మెంట్ అనేటువంటిది చేస్తున్నాం. ఫార్మాటివ్ అసెస్మెంట్ అన్నప్పుడు కంపల్సరీగా పాఠం ఉపాధ్యాయుడు బోధించిన తర్వాత అక్కడ పిల్లవాడి యొక్క ఫీడ్బ్యాక్ తెలుసుకోవడం అనేటువంటిది జరుగుతుంది, రీక్యాప్చులేషన్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అప్పుడు దాంట్లో ఆ పిల్లవాడు పర్ఫెక్ట్గా విజయం సాధించాడా లేదా ఉపాధ్యాయుడు తెలుసుకుంటాడు. ఉపాధ్యాయుడు ఒకవేళ అసంతృప్తికి గురయ్యాడు, విద్యార్థి సరైనటువంటి సమాధానాలు చెప్పలేదు, ఎవరి లోపం? ఉపాధ్యాయుని లోపం. కాబట్టి ఇక్కడ ఉపాధ్యాయుడు ఐడెంటిఫై చేసుకొని ఫీడ్బ్యాక్ తీసుకొని మరి ఈజీగా ఈ పిల్లలకు అర్థమయ్యేటట్లు నేను ఏ విధంగా బోధించాల్సిన అవసరం ఉంది అనేటువంటిది ఇక్కడ ఉపాధ్యాయుడే తనంతటకు తాను పరిశీలన చేసుకొని మరి మార్పులు చేసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. ఉపాధ్యాయుని సామర్థ్యం కూడా ఇదే. నెక్స్ట్ ఇంకో విషయానికి వస్తే మరి అవసరమైనటువంటి శిక్షణను కూడా విద్యార్థులకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఉపాధ్యాయుని సామర్థ్యాలు కూడా మరి పెంపొందించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. నేటి సమాజంలో ఉపాధ్యాయుని పాత్ర ఎలా ఉంది అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు మరి కంపల్సరిగా మరి నిరంతర విద్యార్థి ఉపాధ్యాయుడు అంటే కంపల్సరిగా ఉపాధ్యాయుడు నిరంతరం చదువుతూ ఉండాలి, నేర్చుకుంటూ ఉండాలి. మరి నేర్చుకున్నటువంటి విషయాలను విద్యార్థులకు చెప్తూ ఉండాలి. ఆ విధంగా మర్చిపోకుండా ఇంకా కొత్త విషయాలను నేర్చుకుంటూ విద్యార్థులకు చెప్పుకుంటూ పోయేటువంటి వ్యక్తే ఉపాధ్యాయుడు అని మనం చెప్పొచ్చు. ప్రత్యేక శందర్భాలు అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు మరి పాఠశాల సాధించాల్సినటువంటి విద్యా లక్ష్యాలకు అనుగుణంగా ఉపాధ్యాయులు విద్యార్థులు తమ శక్తి యుక్తులను అభివృద్ధి చేసుకునేందుకు అవసరమైన విధానాలను సమకూర్చుకోవడంలో మూల్యాంకనం కూడా ఒకటి. అంటే విద్యా లక్ష్యాలు కొన్ని డిసైడ్ చేశారు. ఈ విద్యా లక్ష్యాల ప్రకారం మరి ఖచ్చితంగా విద్యా లక్ష్యాలను ఫుల్ఫిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. విద్యార్థుల్లో ఇటువంటి విద్యా లక్ష్యాలు కంపల్సరిగా సాధింపజేయాల్సినటువంటి అవసరం ఉపాధ్యాయునిపై ఉంటుంది. కంపల్సరిగా మరి ఇవన్నీ సాధించినప్పుడే విద్యార్థిలో మనం ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేటువంటిది చూడవచ్చు, లేకపోతే చూడటానికి అవకాశం అనేటువంటిది లేదు. ఇంకో విషయాన్ని మనం చెప్పినట్లయితే మరి
విద్యార్థి కూడా పర్ఫెక్ట్గా ఉన్నాడా లేడా, తన అభ్యసన శక్తి సామర్థ్యాలు కరెక్ట్గా ఉన్నాయా లేవా, మనం చెప్పేటువంటి పాఠం ఎంతవరకు అర్థమవుతుంది విద్యార్థికి అనేటువంటిది కూడా ఉపాధ్యాయుడు పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది తరగతి గదిలో. అదేవిధంగా మరి విద్యార్థులందరూ కూడా టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేస్తున్నారా లేదా అనేటువంటిది కూడా ఉపాధ్యాయుడు మరి తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. అంటే కంపల్సరీ క్లాస్ రూమ్లో 20 మంది విద్యార్థులు ఉన్నారనుకోండి, 20 మందిలో ఒక 2 పిల్లలు వినటం లేదు పాఠం, మరి వింటలేదు. విన్నప్పుడు ఆ ఇద్దరు ఏం చేస్తుంటారంటే మిగతా 18 మందిని కూడా డిస్టర్బెన్స్ చేస్తుంటారు. కాబట్టి ఆ ఇద్దరిని ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఎవరిపై ఉంది? ఉపాధ్యాయునిపై ఉంటుంది. కంపల్సరిగా ఉపాధ్యాయుడు ఐడెంటిఫై చేసి ఆ ఇద్దరిని ఐడెంటిఫై చేసి మరి అక్కడ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. లేకపోతే క్లాస్ రూమ్ మొత్తం కూడా డిస్టర్బెన్స్ కావడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఇక్కడ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో అభ్యసన ప్రక్రియలో విద్యార్థులందరూ పాల్గొంటున్నారా లేదా అనేటువంటి విషయాన్ని ఉపాధ్యాయుడు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంటుంది తరగతి గదిలో. అదేవిధంగా చూసుకున్నట్టయితే కంపల్సరిగా ఏది ముఖ్యం కాదు, విషయం యొక్క భావనలు ముఖ్యమా, యథార్థాలు ముఖ్యమా, ఏ విధంగా డిపెండ్ అయింది, ఒకదాని మీద ఒకటి ఏ విధంగా ఆధారపడి అనేటువంటిది కూడా ప్రణాళికాబద్ధంగా అభ్యసన కృత్యాలు చేయాల్సినటువంటి అవసరం కూడా ఉపాధ్యాయుడిపై ఉంటుంది. అదేవిధంగా విద్యార్థులు అభ్యసన కృత్యాల్లో మరి అందరూ పాల్గొంటున్నారా లేదా, మరి పాల్గొంటే ఏ విధమైనటువంటి రిజల్ట్స్ వస్తున్నాయి అనేటువంటిది కూడా తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. నెక్స్ట్ 3.1 సిలబస్లో భాగంగా ఇది మరి 3.1.1 3.1.1లో మదింపు ఆవశ్యకత. ఓకే, మదింపు ఆవశ్యకత ఎలా ఉండాల్సినటువంటి అవసరం ఉంది? మరి ఇంపార్టెన్స్ ఆఫ్ అసెస్మెంట్ అంటాం. ఓకే, ఈ యొక్క మదింపు ఆవశ్యకత అనేటువంటిది కూడా చాలా కీలకమండి. మరి పిల్లల భావి జీవితానికి అవసరమైనటువంటి విశ్లేషణాత్మక, సృజనాత్మక, తార్కిక ఆలోచన శక్తి, స్వీయ క్రమశిక్షణ, సామాజికంగా సర్దుబాటు చేసుకోవటం, సమస్యల పట్ల సున్నితంగా ప్రతిస్పందించటం, పరిష్కరించుకోవటం మొదలైనటువంటి లైఫ్ స్కిల్స్, జీవన నైపుణ్యాలు, సామర్థ్యాలు పెంపొందించటం పాఠశాల బాధ్యత అని NCF 2005 చెప్పిందండి. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా. టెట్, CTET అండ్ టెట్ అభ్యర్థులకు కూడా చాలా ముఖ్యమైనటువంటి ఏరియా ఇది. ఓకే, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 జాతీయ విద్యా ప్రణాళిక చట్టం. ఒక NCF 2005 చెప్పిన దానికి అనుగుణంగానే SCF 2011 అనేటువంటిది కూడా రావడం అనేటువంటిది జరిగింది. మరి పిల్లల్లో ఆశించిన జ్ఞానాత్మక, మానసిక, చలనాత్మక, భావావేశ నైపుణ్యాలను పెంపొందించడంలో చేపట్టే కార్యక్రమాలపై గుణాత్మక నియంత్రణ సాధనంగా మూల్యాంకనం ఉపయోగపడాలని SCF 2011 తెలుపుతుంది అని చెప్పొచ్చు. ఓకే, స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ 2011. అదేవిధంగా విద్యా హక్కు చట్టం RT యాక్ట్ 2009 కూడా ఏం చెప్తుందంటే ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో, ప్రశాంతమైనటువంటి వాతావరణంలో, ఆనందభరితమైనటువంటి వాతావరణంలో బోధన జరగాలి. అదేవిధంగా నిరంతర సమగ్ర మూల్యాంకనం ఆధారంగా ప్రతి విద్యార్థి నేర్చుకునే సామర్థ్యాన్ని అంచనా వేసి దాని ఆధారంగా అదనపు బోధనను అందించాలని సూచించింది RT యాక్ట్. అదేవిధంగా మరి RT యాక్ట్ చట్టంలో అధ్యాయం 5 సెక్షన్ 29 సబ్ సెక్షన్ 2 ప్రకారం పిల్లల ప్రగతిని నిరంతరంగా సమగ్రంగా మూల్యాంకనం చేయాలని నిర్దేశించడమైంది. ఓకే, RT యాక్ట్ ఇవన్నీ కూడా చెప్పడం అనేటువంటి జరిగింది. మరి మూల్యాంకనం అంటే ఏంటి అనేటువంటి విషయాన్ని మనం చూసినప్పుడు పిల్లలు సాధించినటువంటి ప్రగతిని నిర్ణయించే అంశమే మూల్యాంకనం. అదేవిధంగా మరి మదింపు ఏం జరుగుతుందంటే పిల్లల ప్రగతిని నిర్ణయం చేయటానికి లేదా నిర్ణయానికి రావటానికి ఉపయోగించే విధానాలను తెలుపుతుంది. విధానాలను తెలిపేది మదింపు. ఈ విధంగా మరి నెక్స్ట్ మనం మదింపు రకాలు అనేటువంటిది ఉంటుంది. దీంట్లోనే మదింపు రకాలు. మదింపు రకాలు అన్నప్పుడు ఇక్కడ మరి 2 రకాలు ఉంటాయి.
ఫార్మేట్ అసెస్మెంట్, సమ్మేట్ అసెస్మెంట్. ఫార్మేట్ అసెస్మెంట్ అన్నప్పుడు తరగతి గదిలో విద్యార్థులు నేర్చుకునేటప్పుడు చేసేటువంటి అసెస్మెంటే ఫార్మేట్ అసెస్మెంట్. ఒక సంవత్సరానికి 4 ఫార్మేట్ అసెస్మెంట్లు కండక్ట్ చేస్తుంటాం. అదేవిధంగా మరి 2 సమ్మేట్ అసెస్మెంట్లు కండక్ట్ చేస్తుంటాం. ఫార్మేట్ అసెస్మెంట్ అన్నప్పుడు ఒక తరగతి గదిలో విద్యార్థులు నేర్చుకునేటప్పుడు వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ ఏ విధంగా ఉందనేటువంటి తెలుసుకోవడం కోసం చేసేటువంటి మరి అసెస్మెంట్గా దీన్ని పరిగణించడం అనేటువంటి జరుగుతుంది. అంటే ఫీడ్బ్యాక్ అంటే పరిపుష్టి మరి ఏ విధంగా ఉంది, అంటే వీళ్ళలో మరి ఎంతవరకు నేర్చుకున్నారు, నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఎంత ఉంది, ఇంకా నేర్చుకోదగింది ఎంత ఉంది అనేటువంటి తెలుసుకోవడానికి ఫార్మేట్ అసెస్మెంట్ ఉపయోగపడుతుంది. అదేవిధంగా సమ్మేటివ్ అసెస్మెంట్ అన్నప్పుడు మరి మొత్తం టోటల్గా అన్ని కార్యకలాపాల్లో పిల్లలు ఏ విధంగా ఉన్నారనేటువంటి దాని గురించి చెప్పేదే మరి సమ్మేటివ్ అసెస్మెంట్గా మనం చెప్పొచ్చు. అంటే ఒక నిర్ణీత కాలంలో నిర్ధారిత పాఠ్య ప్రణాళికకు అనుగుణంగా మరి నిర్వహించినటువంటి బోధనాభ్యసన ప్రక్రియల ద్వారా విద్యార్థి నేర్చుకున్నటువంటి అంశాలను మొత్తంగా అంచనా వేయు మూల్యాంకన విధానమును సంగ్రహణాత్మక మదింపు అంటారు. దీంట్లో కంపల్సరిగా రాత పరీక్ష అనేటువంటిది మరి ఉంటుంది. రాత పరీక్ష రూపంలోనే పాఠ్య విషయాలను మాత్రమే పరీక్షించడం అనేటువంటి జరుగుతుంది, కానీ మరి కో కరిక్యులర్ యాక్టివిటీస్ని ఇక్కడ పరీక్షించదగదు. ఓకే, విద్యార్థులు నేర్చుకునేటువంటి అంశాలను పరీక్షించి వారి సాధనను మరి మార్కులు గ్రేడుల రూపంలో అందజేయబడుతుందని మనం చెప్పొచ్చు. ఈ మదింపు ప్రయోజనాలు అన్నప్పుడు రకరకాలైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. విద్యార్థుల ప్రవర్తన మార్పులు తీసుకురావడానికి మదింపు ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఉపాధ్యాయుడి సందర్భాన్ని బట్టి బోధనా వ్యూహాలను మార్చుకోవడానికి మరి మదింపు ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఉపాధ్యాయుడు విద్యార్థుల యొక్క ప్రగతిని వివరించడానికి మరి ఇది ఉపయోగపడుతుంది. అదేవిధంగా మరి అభ్యసనాన్ని కూడా మెరుగుపరుచుకుంటారు దీనివల్ల విద్యార్థులు కూడా. ఓకే, ఒక ఎగ్జామ్లో తక్కువ మార్కులు వచ్చినాయి, ఇంకొక ఎగ్జామ్లో ఎక్కువ మార్కులు రావడానికి విద్యార్థులు ప్రయత్నించడం జరుగుతుంది. నెక్స్ట్, పాఠ్య ప్రణాళికలో కూడా బోధన మరి మార్పులకు అనుగుణంగా మరి బోధన వ్యూహాలను టీచింగ్ స్ట్రాటజీస్ అనేటువంటివి మెథడ్స్, అప్రోచెస్, టెక్నిక్స్ని ఇక్కడ ఫాలో కావడం అనేటువంటి జరుగుతుంది. ఒక టెక్నిక్ ద్వారాగా సక్సెస్ కాకపోతే ఇంకో టెక్నిక్ ద్వారాగా సక్సెస్ కావడం అనేటువంటి జరుగుతుంది. అదేవిధంగా ఒక అప్రోచ్ ద్వారాగా సక్సెస్ కాకపోతే ఇంకొక మెథడ్ ద్వారాగా అప్రోచ్ కావడం అనేటువంటిది జరుగుతుంది. ఈ విధంగా మరి ఈ యొక్క మదింపు ప్రయోజనాలు ఉన్నాయనేటువంటి చెప్పొచ్చు. అదేవిధంగా విద్యార్థుల శక్తి సామర్థ్యాలు, నైపుణ్యాలు మాత్రమే లోపాలను గుర్తిస్తుంది అనేటువంటిది మనం చెప్పొచ్చు. మరి లోప నివారణ బోధన ప్రక్రియకు కూడా ఇది దోహదపడుతుందని మనం చెప్పొచ్చు. 3.1.2 నెక్స్ట్, ఈ 3.1.2లో మరి ముఖ్యంగా మదింపు సాధనాల ఆవశ్యకత. ఓకే, మదింపు సాధనాల ఆవశ్యకత ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని మనం చూసినప్పుడు విద్యా ప్రణాళికలో అనేక రకాలైనటువంటి విలువలు మరి ఇవన్నిటిని కూడా కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ప్రణాళికలో అవన్నీ కూడా మరి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. విద్యార్థుల్లో రాదగినటువంటి మార్పులను కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. అంటే భవిష్యత్తు మరి భావి భారత నిర్మాతలు వీరే కాబట్టి వీరిలో మరి ప్రవర్తన మార్పులు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. మరి విద్యా లక్ష్యాలు సాధించాల్సినటువంటి అవసరం ఉంది. బోధన లక్ష్యాల సాధనలో విద్యార్థుల ప్రగతి స్థాయిని మరి మెరుగుపరచాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. కాబట్టి ఎటువంటి సాధనాలు ఉండాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు చెక్ లిస్ట్ కావచ్చు, అదేవిధంగా అచీవ్మెంట్ టెస్ట్ కావచ్చు, అదేవిధంగా నోట్బుక్స్ కావచ్చు, డైరీస్ కావచ్చు, ఎనక్డోటల్ రికార్డ్స్ కావచ్చు, అబ్జర్వేషన్స్ కావచ్చు, ప్రాజెక్ట్ వర్క్స్ కావచ్చు, ఇన్వెంటరీస్ కావచ్చు, క్వశ్చనైర్స్ కావచ్చు, ఇంటర్వ్యూస్ కావచ్చు, గ్రూప్ డిస్కషన్స్ కావచ్చు, కండక్టింగ్ ఎక్స్పెరిమెంట్స్ కావచ్చు, అనాలిసిస్ కావచ్చు, క్రియేటింగ్ న్యూ ప్రాబ్లమ్స్ కావచ్చు, పోర్ట్ఫోలియోస్ కావచ్చు, రేటింగ్ స్కేల్స్ కావచ్చు, కేస్ స్టడీస్ కావచ్చు, ఫీల్డ్ ట్రిప్స్ అండ్ రివ్యూ ఆఫ్ బుక్స్ కావచ్చు. ఇవన్నీ కూడా మరి ముఖ్యంగా మరి మదింపు సాధనాలుగా ఉండటం అనేటువంటిది కూడా జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, సాధనాల వినియోగంలో కూడా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అనేటువంటి విషయాన్ని చూసినప్పుడు విద్యా ప్రణాళిక ఆధారంగా విద్యార్థులు ఆశిస్తున్నటువంటి మార్పులను నిర్దిష్టంగా నిర్ధారించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. అదేవిధంగా బోధనా లక్ష్యాలను నిర్వచించాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా పాఠశాలలో యథార్థాలను, భావనలను స్పష్టం చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. మరి అందుబాటులో గల సాధనాలను ఎంపిక చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది.
అదేవిధంగా అవసరమైనటువంటి పక్షంలో తగిన సాధనమును సరైనటువంటి లక్షణాలతో రూపొందించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. అవసరమైనటువంటి విధంగా నియత అనియత సాధనాలను కూడా ఉపయోగించాల్సిన అవసరం కూడా ఉంటుంది. అదే చూసుకుంటే మరి నిరంతర సమగ్ర మూల్యాంకనంలో సాధనాలు అనేటువంటివి కూడా మోస్ట్ ఇంపార్టెంటే. మరి సిసిఈలో కూడా టూల్స్ అనేటువంటివి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఆర్టీ యాక్ట్ ప్రకారం మరి 2010 ఏప్రిల్ 1 నుంచి ఆర్టీ యాక్ట్ అమల్లోకి వచ్చింది ఇండియాలో. నిరంతర సమగ్ర మూల్యాంకనం అప్పటి నుంచి అమల్లోకి రావడం అనేటువంటి జరిగింది ఫ్రెండ్స్. కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. ఓకే, దీని ప్రకారం 4 సార్లు ఫార్మేట్ అసెస్మెంట్ జరుగుతుంది ఇయర్లో. ఒక్క సంవత్సరానికి 4 సార్లు మరి ఫార్మేట్ అసెస్మెంట్ కండక్ట్ చేస్తారు. 4 ఫార్మేట్ అసెస్మెంట్లు, అదేవిధంగా 2 సమ్మేటివ్ అసెస్మెంట్లు మరి కండక్ట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఫార్మేట్ అసెస్మెంట్ టూల్స్ ఏ విధంగా ఉంటాయి అనేటువంటి వాటిని మనం చూసినప్పుడు స్లిప్ టెస్ట్, రిటర్న్ యాక్టివిటీస్, పార్టిసిపేటరీ రెస్పాన్సెస్, ప్రాజెక్ట్ వర్క్స్ ఇవన్నీ ఉంటాయి. అంటే తెలుగులో లఘు పరీక్షలు స్లిప్ టెస్ట్, రాత అంశాలు రిటర్న్ యాక్టివిటీస్, ప్రతిస్పందనలు పార్టిసిపేటరీ రెస్పాన్సెస్, ప్రాజెక్ట్ పనులు ప్రాజెక్ట్ వర్క్స్. అదేవిధంగా ఇవన్నీ కూడా మరి ముఖ్యంగా ఇవి ప్రాథమిక స్థాయిలో ఫార్మేట్ అసెస్మెంట్లో ఉన్నటువంటి టూల్స్. అదేవిధంగా ముఖ్యంగా నెక్స్ట్ అప్పర్ ప్రైమరీ హై స్కూల్ లెవెల్లో అయితే బుక్ రివ్యూ అనేటువంటిది ఉంటుంది. కండక్టింగ్ ఆర్గనైజింగ్ ఎక్స్పీరియన్సెస్ అనేటువంటివి ఉంటాయి, ఎక్స్పెరిమెంట్స్ అనేటువంటివి ఉంటాయి. అదేవిధంగా గణితం విషయానికి వచ్చేసరికి క్రియేటింగ్ ప్రాబ్లమ్స్కి సంబంధించినటువంటివి ఉన్నాయి. అదేవిధంగా సమకాలీన అంశాలపై చర్చలు సాంఘిక శాస్త్రం అయితే మరి గ్రూప్ డిస్కషన్ ఆన్ కాంటెంపరీ ఇష్యూస్ అనేటువంటిది మనం చెప్పొచ్చు. ఈ విధంగా మదింపు మరి సాధనాలు అనేటువంటివి ఉంటాయి. నెక్స్ట్ మదింపు సందర్భాలు 3.1.3. ఒక 3.1.3 మదింపు సందర్భాలు. ఒక ఈ మదింపు సందర్భాల్లో మరి పిల్లలు సాధించినటువంటి ప్రగతిని తెలియజేయాలంటే, నమోదు చేయాలంటే ఇది ఉపయోగపడుతుంది. మదింపు సందర్భం అదేవిధంగా అభ్యసన లక్ష్యాలు సాధించినటువంటి స్థాయిని తెలుసుకోవాలంటే, విద్యార్థి అభ్యసన లక్ష్యాలు ఎంతవరకు సాధించాడు అనేటువంటి తెలుసుకోవాలంటే ఈ యొక్క మదింపు సందర్భం తెలియజేస్తుంది. అదేవిధంగా పిల్లల గుణాత్మక స్థాయిని పోల్చడానికి కూడా ఈ యొక్క మదింపు సందర్భం ఉపయోగపడుతుంది. అదేవిధంగా లెర్నింగ్ ప్రాసెస్, టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ని మెరుగుపరుచుకోవాలంటే కూడా మదింపు సందర్భం ఉపయోగపడుతుంది. మరి అదేవిధంగా పనుల మధ్య విద్యార్థి వివిధ రకాలైనటువంటి పనుల మధ్య, వివిధ రకాలైనటువంటి సామర్థ్యాల మధ్య మరి సంబంధాన్ని తెలుసుకోవాలన్నా కూడా ఇది ఉపయోగపడుతుందని మనం చెప్పడానికి అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ 3.1.4. ఒక 3.1.4లో విషయానికి తగిన ప్రత్యేక మదింపు సాధనాలు. విషయానికి తగిన ప్రత్యేక మదింపు సాధనాలు. ఓకే, ఏ ఒక్క సాధనం కూడా మరి అన్ని ఉద్దేశాలకు, సందర్భాలకు, విషయాంశాలకు అభ్యాసకులు సరిపడదు. ఓకే, ఇది మరి సార్వత్రిక వాస్తవం అని మనం చెప్పొచ్చు. ఓకే, ఈ విధంగా మరి విషయాంశంను అనుసరించి అభ్యాసకులకు అనుగుణంగా మాత్రమే సాధనం రూపొందించబడటం జరగాలి. ఆ విధంగా దాని గురించి నిర్వహించాల్సిన అవసరం అనేది ఉంటుంది. విషయం, సందర్భం మరి తరగతి గదికి మరియు విద్యార్థుల ఉపలబ్ధికి సంబంధించినదై, అదేవిధంగా అభ్యాసకుల ప్రజ్ఞ, వైఖరులు, ఆసక్తులు, సామర్థ్యాలు మొదలగు వాటికి అవసరమైన ప్రామాణిక సాధనాలను ఎంపిక చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా విషయాంశాలకు సంబంధించినదైతే అభ్యాసకుల స్థాయి ఏ విధంగా ఉంది, తరగతి అనుసరించి ఉపాధ్యాయుడు తగిన సాధనాలను ఎంపిక చేసుకోవడం అనేటువంటిది జరుగుతుందా లేదా, స్థాయికి తగినట్లుగా రూపొందించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. అదేవిధంగా ఉపాధ్యాయ నిర్మిత విషయ ప్రాధాన్యత సాధనాలలో అభ్యాసకుల వయస్సుకు ప్రాధాన్యత ఇవ్వాలి. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇన్ టెట్లో వచ్చింది ఇది. ఓకే, ఉపాధ్యాయ నిర్మిత విషయ ప్రాధాన్యత సాధనాలలో దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? అభ్యాసకుల వయస్సుకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందండి. అదేవిధంగా అభ్యాసకుల స్థాయి మరియు బోధనా లక్ష్యాలకు అనుగుణంగా విభిన్న సాధనాల అవసరం రావచ్చు. అంటే అభ్యాసకుల స్థాయి బాగుంది,
ఓకే బోధన లక్ష్యాలు అనుగుణంగా మరి అక్కడ సాధనాల్లో కూడా విభిన్న రకాలైనటువంటి సాధనాలను కూడా ఉపయోగించుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అది వైయక్తికంగా కావచ్చు, ఇండివిజువల్గా కావచ్చు, లేకపోతే గ్రూప్గా కావచ్చు. మొత్తం మీద విద్యార్థుల్ని అక్కడ పార్టిసిపేట్ చేసేటువంటి విధంగా ఉపాధ్యాయుడు వాళ్ళలో ఆసక్తిని పెంపొందించాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది. లాస్ట్ది 3.1.5 3.1.5 విద్యార్థి మదింపు ప్రత్యేక సాధనాలు. విద్యార్థి మదింపు ప్రత్యేక సాధనాలు. విద్యార్థి మదింపు ప్రత్యేక సాధనాలు అన్నప్పుడు కంపల్సరిగా అసలు మనం దేనిని మదింపు చేయాలి, అదేవిధంగా మనం ఏ విధంగా మదింపు చేస్తాం, మనకు అవసరమైన సమాచారం వస్తుందా రావట్లేదా, మనం ఏ విధంగా మదింపు చేస్తాం అనేటువంటి వాటి మీద ఎక్కువగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వెబర్ ప్రకారం అయితే, వెబర్ అనేటువంటి శాస్త్రవేత్త ప్రకారం విద్యార్థులు స్వయంగా కానీ సమవయస్కులచే కానీ మదింపు చేసుకోగల సులభతరమైనటువంటి సాధనాలను ఎంపిక చేసుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. ఓకే, ఏ శాస్త్రవేత్త ప్రకారం విద్యార్థులు స్వయంగా కానీ సమవయస్కులచే కానీ అంటే క్లాస్మేట్స్ సమవయస్కులచే కానీ మదింపు చేసుకోగల సులభతరమైనటువంటి సాధనాలను ఎంపిక చేసుకోవాలి. అది ఇండివిజువల్ యాక్టివిటీసా మరి అదేవిధంగా గ్రూప్ యాక్టివిటీసా అనేటువంటి దానిపై ఆధారపడి ఉంటుంది. ఓకే, ఈ విధంగా ఉపాధ్యాయులు విద్యార్థుల పర్ఫార్మెన్స్ అనేటువంటిది అంచనా వేయడానికి కొన్ని సాధనాలు వ్యూహాలను కూడా ఏర్పాటు చేశారు. అవి ఏంటంటే పీర్ అసెస్మెంట్ సమవయస్కు మదింపు, అదేవిధంగా అబ్జర్వేషన్స్, ఇంటర్వ్యూ, క్వశ్చనైర్, రేటింగ్ స్కేల్స్, అనెక్డోటల్ రికార్డ్స్, సెల్ఫ్ ఎవాల్యుయేషన్, రూబ్రిక్స్, రిటర్న్ టెస్ట్, ఓరల్ టెస్ట్, చెక్ లిస్ట్. ఇవన్నీ కూడా వైవిధ్యభరితమైనటువంటి సాధనాలు. వీటిని ఉపయోగించి విద్యార్థుల యొక్క సామర్థ్యాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. విద్యార్థుల్లో వివిధ రకాలైనటువంటి నైపుణ్యాలను పెంపొందించాల్సిన అవసరం అనేది ఉంటుందండి. ఇది అభ్యసనం మదింపు అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ సిలబస్ అనాలిసిస్ పార్ట్ 9 వీడియో. ఓకే, 3వ యూనిట్కి సంబంధించినటువంటి 3.1 నుంచి 3.1 అనేటువంటిది 3.1ని కంప్లీట్ చేయడం అనేటువంటిది జరిగింది. ఈ విధంగా కంప్లీట్ అయిన అంటే మొత్తం మీద అన్నిటి మీద కూడా వీడియోలు చేయడం అనేటువంటిది జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ వాటినే చెప్పడం అనేటువంటిది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.